ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రత్యేకంగా మరి నేటి దినాన సాయంకాలం వేళలో మరి ప్రకాష్ బ్రదర్ వారి యొక్క గృహానికి దేవుని ప్రేరేపణను బట్టి మేము ఈ గృహానికి రావటం జరిగింది. మాతో పాటు మరి రోమన్ వారి యొక్క సతీమణి వారి కుటుంబంలో కలిసి దేవుని సన్నిధిలో గడపాలని ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మరి మమ్మల్ని ఆహ్వానించి గృహంలోనికి వారితో మేమును మాతో వారిను కలిసి ఈ యొక్క సాయంకాల వేళలో కొన్ని నిమిషములు ప్రభుతో గడపడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపాక్షేమంలే అయా మా వెంట మీరు నడిపించిన విధాన్ని బట్టి వందనాలు. తిరిగి సాయంకాల వేళ నీ యొక్క కుమారుడు బ్రదర్ ప్రకాష్ బ్రదర్ కుటుంబానికి మనం నడిపించావు. వారిని బట్టి సిస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి అనుగ్రహించిన కుమారులను బట్టి నాయన, కుమార్తెను బట్టి అడ్డును బట్టి మన బట్టి ప్రార్థిస్తున్నాం. మీ కృపల కుటుంబాన్ని మీరు ఎత్తి పట్టుకొని గొప్ప కార్యాలు జరిగిస్తున్నాయన. బిడ్డ గత రోజుల్లో అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా తండ్రి బిడ్డను మీరు మరిచిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నారు, స్వస్థత ఇచ్చారు. సంపూర్ణమైన ఆరోగ్య బలము శక్తిని దయచేసినందుకు స్తోత్రాలు. తిరిగి ఉద్యోగానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుని తన రాకపోకల్లో మీరు తోడుగుండి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కొన్ని నిమిషంలో నీ సన్నిధిలో మేము గడుపుతుండగా మాలో ఏకాగ్రతను దయచేయగలరని, వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దయచేయగలరని యేసు నామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం అమ్మా. ఏం పాట తీసిరా? నీవుంటే చాలు నాకు, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేనుంటాను యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేనుంటాను యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేనుంటాను యేసయ్యా. ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నీకు పోలేదురైనాను, ఎన్ని బాధలున్నాను, ఇబ్బందులైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు
క్షీణించిన నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీకు కృపతో నాకేదియు కాదిల సమానము, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీరు కృపతో నాకేదియు కాదిల సమానము, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, చల్లని చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నీ వెంటనే ఉంటానేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో పాట. నీవు చేసిన ఉపకారం. తీసినావా? నీవు చేసిన నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, వేలాది నదులంట విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, మరణ పాత్రుడన
నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. గత కొన్ని రోజుల క్రితము బ్రదర్ అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. మరి తన గురించి మేము వినినప్పుడు ప్రార్థనలో పెట్టాము. మరి దేవుడు గొప్ప స్వస్థత ఆయన చేతుల్లో ఉన్నది. ఆయుష్ కాలాన్ని పొడిగించడం, అనారోగ్యాన్ని బాగు చేయడం. మరి తన బిడ్డలుగా మనము ఆయన సన్నిధిలో ఉంటున్నాం గనుక తన అద్భుతమైన కార్యాలు మన పట్ల ఆయన జరిగిస్తూనే ఉంటాడు. ఉన్నతంగా తన బిడ్డలు తలెత్తుకొని వాణిగా చేస్తాడు. మనము ఎంతగా ఆయనను ప్రేమిస్తే ఆయన అంతగా మనల్ని ఆదరిస్తాడు. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయం, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దర్శన హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈ వాక్యం చదువుతా ఉంటే, ప్రభా నీ బిడ్డతోకి నేను వెళ్తున్నా, ఏ వాక్యం ద్వారా నీ బిడ్డతో నేను మాట్లాడాలి అని ప్రభువును సాయంకాల వేళలో అడిగినప్పుడు ఆయన దర్శనంలో ఈ యొక్క వచనం నాకు బయలుపరిచాడు. ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు, కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబానికి కావాల్సిన మాటలు, దేవా మరి ఏ రీతిగా నీ బిడ్డలతో నీ కుటుంబంలో మాట్లాడాలి అన్నప్పుడు ఈ వాక్యం ద్వారా అలనాడు ప్రభు ఈ మాటలు ఎవరితో మాట్లాడాడంటే యాకోబుతో, మన పితరుడైన యాకోబు అబ్రహాము సంతానముతో మాట్లాడిన దేవుడు. మనం కూడా అబ్రహాము సంతానమే కదా. ఈ మాటలు మనకు కూడా వర్తిస్తాయి. మనం కూడా మన హృదయంలో ఈ వాక్యాన్ని స్వీకరించాలి. ఈ వాగ్దానాన్ని మనని ఆహ్వానించాలి. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నా దాసుడవు, నేను నిన్ను ఉపేక్షించుకున్నా. నీవు నా దాసుడవు, ఎవరో కాదు, నిన్ను నేను పేరు పెట్టి పిలిచా. నిన్ను నా సొత్తుగా నేను స్వీకరించా. నువ్వు నా కుమారుడు. నిన్ను నా రక్తములో కడిగి నిన్ను శుద్ధీకరించా. అందుకే నీవు నా సొత్తువు. నీవు ఎప్పుడైతే మనము తండ్రికి కుమారులుగా ఉంటామో, ఏం చేశాడు రోమన్ బ్రదర్, ప్రకాష్ బ్రదర్, తన లోకరీతిగా ఉన్న కుమారులను ఏం చేశాడు? నువ్వైనా ఏం చేసావు? దేవుడు నీకు ఇచ్చిన బహుమతిని ఆనందింపజేసే వారిని, వారి జీవితంలో ఉన్నతంగా ఉండాలని, ఉన్నత ఆశలు కలిగించాలని, ఉన్నత చదువులు ఇవ్వాలని, ఉన్నత దేశంలోనికి వారిని పంపించాలని వారి కోరికలు లోకరీతిగా ఉండే తల్లిదండ్రులమైన మనమే ఈ రకమైన ఆలోచనలు చేస్తూ ఉంటాం.